వెల్కమ్ టు స్పాన్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది Hyundai i20 వెహికల్. ఇది ఏంటంటే మన దగ్గరికి బెల్ట్ సౌండ్ అబ్నార్మల్ గా వస్తుందని వచ్చింది మన దగ్గరికి అయితే. సో దీంతో పాటుగా సర్వీస్ కూడా ఒకసారి చెక్ చేయమని చెప్పారు కస్టమర్. ఒకసారి మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ ఏమైనా అవసరం ఉంటుందా అది కూడా చెక్ చేయమని చెప్పారు. సో వెహికల్ మొత్తం ఒకసారి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత కస్టమర్ కి ఎస్టిమేషన్ అనేది ప్రొవైడ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అండర్ బాడీలో వీల్ బేరింగ్స్, ఆయిల్ లీకేజెస్, కూలెంట్ లీకేజెస్ చెక్ చేసుకుందాము. దాని తర్వాత బ్రేక్ ఫిజికల్ గా చెక్ చేద్దాం. సో వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి అండ్ స్పాన్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ ఫాలో తప్పక చేసుకోండి. సో ఈ వీల్ బేరింగ్ అబ్నార్మల్ సౌండ్ అయితే ఏం లేదు, బాగానే ఉంది. ఈ వీల్ బేరింగ్ కూడా బాగానే ఉంది. సో ఇది కూడా వీల్ బేరింగ్ బాగానే ఉంది. ఈ బేరింగ్ కొంచెం అబ్నార్మల్ సౌండ్ వస్తుంది. సరే అప్రూవల్ పెడదాం కస్టమర్కి. ఒకవేళ అప్రూవల్ ఇస్తే కనుక ఈ బేరింగ్ మనం చేంజ్ చేద్దాం. బెల్ట్ టెన్షనర్ బేరింగ్స్ అయితే చాలా సౌండ్ వస్తున్నాయి. అవి కూడా ఒకసారి మనం ఫిజికల్ గా ఓపెన్ చేసిన తర్వాత చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్ బాడీ చెక్ చేసుకుందాము. సో రియర్ షాక్ అబ్జర్స్ లీకేజ్ అయితే ఏం లేవు, బాగానే ఉంది. వెహికల్ అయితే మనం ఆల్రెడీ ట్రాల్ చూసినాము. సస్పెన్షన్ లో మేజర్ గా ప్రాబ్లం అయితే ఏం లేదు. అండర్ బాడీ లైట్ గా ఇక్కడ రస్టింగ్ స్టార్ట్ అయింది. ఒకసారి కస్టమర్ కి ఇన్ఫార్మ్ చేద్దాము. ఒకవేళ ఇంట్రెస్ట్ కోటింగ్ చేయండి అంటే మనం ఇంట్రెస్ట్ కోటింగ్ కూడా ఈ వెహికల్ లో చేద్దాం. ఎందుకంటే ఇక్కడ రస్ట్ పడుతుంది, రస్ట్ పడుతుంది. ఇంట్రెస్ట్ కోటింగ్ చేసుకుంటే బెటర్. దీనికి టర్బో దగ్గర నుంచి లైట్ గా చెమ్మలాగా ఉంది. లీకేజ్ అయితే ఏం లేదు. ఫ్యాన్ మోటార్ నార్మల్ ప్లే అయితే ఏం లేదు, బాగానే తిరుగుతుంది. ఆయిల్ లీకేజెస్ అయితే లైట్ గా టర్బో దగ్గర నుంచి లైట్ గా చెమ్మలాగా ఉంది. అండ్ రైట్ సైడ్ షాక్ అబ్జర్వర్ లీకేజ్ అయితే ఏం లేవు, బాగానే ఉంది. సస్పెన్షన్ కండిషన్ ఓవరాల్ గా అయితే బాగానే ఉంది. దీంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఇంజన్ బెల్ట్ కండిషన్ ఒకసారి ఓపెన్ చేసి కంప్లీట్ గా అవసరం అయితే బెల్ట్ రిప్లేస్ చేద్దాం. బేరింగ్స్ తో పాటు ఫిజికల్ గా చెక్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత. అబ్నార్మల్ సౌండ్ వస్తుంది ఇంజన్ బేరింగ్స్ నుంచి. ఎక్కడి నుంచి వస్తున్నది మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇది వచ్చేసి సౌండ్ స్కోప్ స్పెషల్ టూల్. ఎక్కడి నుంచి సౌండ్ వస్తున్నది మనం దీనిలో ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. మెయిన్ గా అయితే దీనికి ఏంటంటే కొంచెం బెల్ట్ టెన్షనర్ బేరింగ్స్ అయితే ఉంటాయో 3 బేరింగ్స్ ఉంటాయి. సో దాంట్లో నుంచి సౌండ్ వస్తుంది. ఆల్టర్నేటర్ లో అయితే నాయిస్ లేదు, బేరింగ్స్ సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది. అండ్ బెల్ట్ కూడా మనం ఫిజికల్ గా చెక్ చేద్దాం. ఈ i20 వెహికల్ లో ఏంటంటే మనము ఇంజన్ అబ్నార్మల్ నాయిస్ కి మనము ఈ బెల్ట్ టెన్షనర్ బేరింగ్, ఈ బేరింగ్ అండ్ ఈ బేరింగ్, ఈ టెన్షనర్ అసెంబ్లీ మనం రిప్లేస్ చేస్తున్నాము. అండ్ ఇంజన్ బెల్ట్ కూడా మనం చేంజ్ చేస్తున్నాము. దాంతో పాటుగా ఏంటంటే మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ కూడా చేస్తున్నాము. సో కస్టమర్ ఒకసారి చెక్ చేయమని చెప్పారు. రెగ్యులర్ కస్టమరే, మాకి నా 5 years నుంచి కస్టమరే. రెగ్యులర్ గా వీడియోస్ మనం చూసి మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ ఒకసారి చెక్ చేయండి అని చెప్తే మనం చెక్ చేస్తే మ్యానిఫోల్డ్ చాలా గట్టిగా జామ్ ఉంది. అండ్ దాంతో పాటు ఇది ఇన్లెట్ మ్యానిఫోల్డ్, ఇది వచ్చేసి ఇంటర్కూలర్ అసెంబ్లీ, ఇది వచ్చేసి ఈజీఆర్ అసెంబ్లీ. ఈజీఆర్ అసెంబ్లీలో చూడండి ఎంతగానో కార్బన్ ఉంది, మొత్తం కంప్లీట్ గా బ్లాక్ అయిపోయింది. దీని వల్ల ఏంటంటే మనకు పికప్ గానీ మైలేజ్ గానీ మొత్తం పడిపోతుంది. సో అదే విధంగా ఇన్లెట్ మ్యానిఫోల్డ్ లో చూడండి. ఇన్లెట్ మ్యానిఫోల్డ్ లో చూడండి ఎంత కార్బన్. సో ఈ వెహికల్ ఏంటంటే మనం బెల్ట్ టెన్షనర్ బేరింగ్స్ అండ్ ఇంజన్ బెల్ట్ చేంజ్ చేస్తున్నాము అండ్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేస్తున్నాము. సో ఈ i20 వెహికల్ లో మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేస్తున్నాం కదా. సో డీజిల్ పైప్ కామన్ రైల్ ఓపెన్ చేయాల్సి వస్తుంది ఇన్లెట్ మ్యానిఫోల్డ్ కోసం. సో ఇంజెక్టర్స్ లాక్ అయినాయి. డెల్ఫీ ఇంజెక్టర్లు కొత్తనే లాక్ అవుతుంది. ఫస్ట్ ట్రై చేస్తున్నాము, ఒకవేళ మాన్యువల్ గా వస్తుందేమో, లేదంటే మనం ఇంజెక్టర్ క్యాలిబ్రేషన్ కూడా పంపించాల్సి ఉంటుంది. డెల్ఫీ ఇంజెక్టర్ అంటే సన్న ఇంజెక్టర్స్ ఉంటాయి. ఈ ఇంజెక్టర్స్ ఏంటంటే కామన్ గా జర ఏర్పట్టుకుంటే లాక్ అయిపోతాయి. లాక్ అయిపోతే మనం క్యాలిబ్రేషన్ కి పంపించాల్సి వస్తుంది ఇంజెక్టర్. సో ఈ i20 వెహికల్ యొక్క ఇంజెక్టర్స్ లాక్ అయినాయి కదా, క్యాలిబ్రేషన్ చేయించాము, ఇంజెక్టర్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం క్యాలిబ్రేషన్ తర్వాత ఫిట్టింగ్ అనేది చేస్తున్నాము. సరే చూద్దాం రండి.
హోండాయ్ i20 వెహికల్ యొక్క వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కంప్రెసర్ బేరింగ్ రిప్లేస్మెంట్ చేసినాము, టెన్షనర్ బేరింగ్స్ రిప్లేస్మెంట్ చేసినాము, అండ్ ఇంజన్ బెల్ట్ రిప్లేస్మెంట్ చేసినాము, అండ్ దాంతో పాటుగా మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేసినాము. సో ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.